మాది ప్రైవేట్ స్కూల్ కావటం వల్ల హోంవర్క్ ఎక్కువ ఉండేది. కాకపోతే మిగతా ఏ సినిమాలు కూడా ఆ టైంలో ఏమైనా సాంగ్స్ వచ్చినా బయటికి వెళ్ళటము, లేదంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చినా బయటికి వెళ్ళడం అట్లా జరిగేది. కానీ ఎట్లాంటి ముక్కలు ముక్కలు కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ కంప్లీట్గా కూర్చొని చూసిన ఫిలింలో ఇది ఒకే ఒక ఫిలిం, నువ్వు వస్తావని. అంటే కామెడీ కానీ, ఫైట్స్ కానీ, లేకపోతే లవ్ కానీ, లేదంటే ఎమోషను, సెంటిమెంట్, తర్వాత ఈ లవ్ ఫీల్, రొమాన్స్, ఇవన్నీ ఉంటాయి ఫిలింలో. అంటే అన్నీ అన్ని రుచులు ఉంటాయి దాంట్లో. ఇది లేదు అనేది ఏది మిస్సింగ్ లేదు దాంట్లో. అంత ఎక్స్ట్రాడినరీ ఫిలిం అది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి అనే సాంగ్ చాలా సూపర్ హిట్ సాంగ్ అది. ఇప్పుడు కూడా వింటుంటారు అక్కడక్కడ ఫంక్షన్స్లో. నాకు ఫేవరెట్ సాంగ్ అంటే సాంగ్స్ హిట్ సాంగ్స్లో చూస్తే పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి ఒకటి, మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరేదను ఓ ప్రియా అని ఉంటుంది. తర్వాత కలలోనైనా కలగలేదే నువ్వు వస్తావని, అదొక సాంగ్. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. ఆ సాంగ్ నాకు ఇష్టం. అది నేను చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటా, అది చూస్తుంటా కూడా. పిక్చరైజేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. యాక్చువల్లీ హీరో హీరోయిన్స్ ఎథనిక్ వేర్లో ఉంటారు. లవ్లో ఉన్న వాళ్ళకు అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ఇమాజినేషన్ చేసుకొని ఫీల్ అయితే చూడవచ్చు ఆ సాంగ్. అంత డీసెంట్గా ఉంటుంది, మంచి ఫోర్స్లో, పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అట్లా ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత వచ్చేసి స్టోరీ విషయానికి వస్తే హీరో మ్యూజిషియన్ అవ్వాలనుకుంటాడు. వాళ్ళ ట్రూప్ తోటి అక్కడక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఏదో ఒక సందర్భంలో హీరో వాడిన పాట హీరోయిన్ విని ఆయనకు ఫ్యాన్ అయిపోతుంది ఆమె. హీరోయిన్ కలుసుకున్న ప్రతి సందర్భంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి హీరోయిన్కి హీరో పైన నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఒకసారి. అది త్రూఅవుట్ ఫిలిం అంతా లాస్ట్ వరకు అట్లనే కంటిన్యూషన్ ఉంటుంది. కానీ హీరో చాలా మంచిగా ఉంటాడు. ఆయన కేబుల్ దాంట్లో జాబ్ చేస్తూ హాబీగా ఇది చేస్తుంటాడు, మ్యూజిక్ కచేరీలు. హీరోని స్టార్టింగ్లోనే కలుద్దామని వస్తుంది. కాకపోతే అప్పుడు ఈయన అవైలబుల్ ఉండడం, చిన్న ఆపర్చునిటీ అట్లా మిస్ అయిపోతుంది. తర్వాత ఏదో ఒక ఫైట్ సీన్లో హీరో వల్ల అంటే విలన్ని ఈయన చేంజ్ చేస్తుంటాడు. అప్పటికే హీరోయిన్కి హీరో పైన ఇంప్రెషన్ బాగుండదు. ఆయన ఇష్టపడుతూ ఉంటుంది, ఆయన పాటల్లో ఈమె పాడుకుంటూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో హీరోని ఇన్వైట్ చేద్దాం అనుకున్న